మీరు ఈ న్యూ ఇయర్ కి ఫ్యామిలీతో కలిసి ఆనందంగా గడపడానికి టూర్ కి వెళ్తున్నారా? సంక్రాంతి పండక్కి సరదాగా సొంతూరుకి వెళ్తున్నారా? వీకెండ్ ఎంజాయ్ చేయడానికి రిసార్ట్స్ కి వెళ్తున్నారా? మరి మీ టూర్ ప్లాన్ ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటూ వాట్సాప్ స్టేటస్ లో అప్డేట్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. మీ ఇంట్లో దోచుకోవడానికి దొంగలకు మంచి అవకాశం మీ అంతటా మీరే ఇస్తున్నారని మర్చిపోకండి. మీ వ్యక్తిగత సమాచారంతో పాటుగా మీరు ఏ సమయంలో ఎక్కడ ఉంటున్నారో సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం ద్వారా దొంగలకి మీ ఇల్లు దోచుకోవడానికి మీరే సహాయపడిన వారవుతున్నారని మర్చిపోవద్దు. ఇదే విషయాన్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో డీసీపీ సెంట్రల్ జోన్ దార కవిత ఐపీఎస్ నగరవాసుల్ని హెచ్చరించారు. ఇటీవల డిసెంబర్ 12వ తేదీన హన్మకొండలోని 100 ఫీట్ రోడ్లోని వెంకటేశ్వర కాలనీలో ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులు బయటికి వెళ్లడం గమనించిన అదే కాలనీలో నివాసం ఉంటున్న మేస్త్రి పనిచేసే నేరస్తుడు సబ్బాని రంజిత్ రాత్రి 8 గంటల ప్రాంతంలో తాళం పగులగొట్టి ఆ ఇంట్లో చొరబడి 4 తులాల బంగారం మరియు 40,000 నగదు, ఒక కొత్త మొబైల్ ఫోన్ దొంగిలించాడు. స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన సహాయంతో నేరస్తుడి యొక్క వివరాలను సేకరించి ఈ రోజు ఉదయం కేఎఫ్సి జంక్షన్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేయగా నిందితుడిని పట్టుకొని దొంగిలించిన సొమ్ము రికవరీ చేయడం జరిగింది. అయితే బాధిత ఫిర్యాదుదారు దొంగిలించబడిన సొమ్ము కన్నా ఎక్కువ మొత్తంలో దొంగిలించబడిందని తప్పుడు సమాచారం పోలీసులకు బాధితులు ఇచ్చారని, అది కూడా చట్ట ప్రకారం నేరమవుతుందని, ఇక ముందు బాధితులు ఇలాంటి తప్పు చేయరాదని డీసీపీ సెంట్రల్ జోన్ దార కవిత తెలిపారు. ఈ కేసులో నిందితుడిని పట్టుకోవడానికి ప్రతిభ కనబర్చిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఏ రాఘవేందర్, కేయూసీ ఇన్స్పెక్టర్ ఎస్ రవికుమార్, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ తదితర పోలీస్ ఆఫీసర్లను డీసీపీ సెంట్రల్ జోన్ దార కవిత మరియు పోలీస్ కమిషనర్ శ్రీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ అభినందించారు. సో కేయూసీపీఎస్ లిమిట్స్ లో రీసెంట్ గా జరిగినటువంటి హెచ్బి బై నైట్ ఏదైతే ఉందో ఆ కేసులో పట్టుకున్నటువంటి అక్యూజ్డ్ ని ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది చూసినట్లయితే ఇతని పేరు సబ్బాని రంజిత్ అని చెప్పేసి, ఇతను 24 ఇయర్స్ ఓల్డ్, ఫాదర్ నేమ్ అంజయ్య. ఇతను ఏంటంటే మేస్త్రిగా పనిచేస్తాడు, మేసను. ఇతని ప్లేస్ చూస్తే ఆసిఫాబాద్ జిల్లాలో రేచిని అని విలేజ్, తాండూరు మండలం. అయితే రీసెంట్ గా ఇక్కడ వడ్డేపల్లి మన హన్మకొండ ఏరియాలో వచ్చి ఉంటున్నాడు. యాక్చువల్గా అక్కడ ఉన్నప్పుడు, ఇతని తాండూరు రేచిని విలేజ్ లో ఉన్నప్పుడు అతను 9th క్లాస్ వరకు చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత ఈ చదువు మానేసి మేస్త్రి పనులు ఈ పనులు చేయడం ప్రారంభించాడు. ఈ క్రమంలో 2019లో దేవి ప్రియ అనే ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు. ఈ అమ్మాయి తమిళనాడుకి చెందినటువంటి వ్యక్తి. ఈమెని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత సబ్సిక్వెంట్ గా 2020 నుంచి తాగుడికి అలవాటు పడి, అట్లాగే విలాసవంతమైన లైఫ్ స్టైల్ కి అలవాటు పడి, అతను చేసే మేస్త్రి పనుల వల్ల వచ్చే డబ్బులు సరిపోక దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. సో ఈ క్రమంలో మంచిర్యాలలో చేసిన ఒక దొంగతనంలో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళాడు. వెళ్ళి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు అక్కడ ఉండి రీసెంట్ గా 3 ఇయర్స్ బ్యాక్ మన వడ్డేపల్లి ఏరియాకి వచ్చి హన్మకొండలో ఉండడం ప్రారంభించాడు. అక్కడ కూడా ఇతను ఈ మేస్త్రి పనులు చేస్తూ జీవనం కొనసాగించాడు. ఫ్యామిలీతో పాటు రెంటెడ్ హౌస్ లో ఉంటున్నాడు. అయితే మళ్ళా కూడా ఈ తాగుడికి బానిస అయిపోవడం జరిగింది. మధ్యలో బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా తాగుడికి అలవాటు పడి మళ్ళీ సేమ్ డబ్బులు సరిపోక మళ్ళీ దొంగతనాలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు. సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే మనకి ఈ కేసు చూస్తే 12వ తారీఖు, డిసెంబర్ 12వ తారీఖు నైట్ ఒక ఫ్యామిలీ 8 o'clock వాళ్ళు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళడం గమనించాడు. ఇతను బయటకు వెళ్ళి వస్తున్న క్రమంలో ఇల్లు లాక్ చేసుకొని ఫ్యామిలీ కారులో వెళ్ళడం అనేది గమనించాడు. గమనించి వాళ్ళు అట్లా వెళ్ళిన వెంటనే ఈ ఇంటికి వెళ్ళి లాక్ బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్ళి అల్మరా ఉంటే దాన్ని కూడా బ్రేక్ చేసి అందులో ఉన్నటువంటి గోల్డ్, అట్లాగే క్యాష్, అట్లాగే మొబైల్ ఫోన్, ఇంట్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్, 4 బంగారు గాజులు, 40,000 రూపీస్ క్యాష్, అట్లాగే ఒక మొబైల్ ఫోన్ కొత్తది కూడా దొంగిలించడం జరిగింది. ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. సో వీటి మీద మనకి కంప్లైంట్ వచ్చింది కేయూసీపీఎస్ లిమిట్స్ లో. ఏంటి అని అంటే ఈ వెంకటేశ్వర కాలనీలో 100 ఫీట్ రోడ్ దగ్గర ఉంటారు అనమాట ఈ ఫ్యామిలీ.
సో వాళ్ళు కంప్లైంట్ చేశారు మనకి ఏంటంటే మా ఇంట్లో 25 తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్, 40,000 క్యాష్, అట్లాగే ఒక కొత్త మొబైల్ ఫోన్ కూడా పోయినాయి అని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. సిపి వరంగల్ సంప్రీత్ సింగ్ సార్ ఐపీఎస్ వాళ్ళ సార్ యొక్క ఆదేశాల ప్రకారం మన క్రైమ్స్ అడిషనల్ డీసీపీ బాలస్వామి గారు, అట్లాగే ఏసీపీ క్రైమ్స్ సదయ్య గారు, అట్లాగే వాళ్ళ సిసిఎస్ టీం అందరూ కూడా ఇన్స్పెక్టర్స్, అట్లాగే మన ఏసీపీ హనుమకొండ, కేవీసీ ఇన్స్పెక్టర్ రవికుమార్, వీళ్ళందరూ కూడా టీమ్స్ గా ఫామ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి క్రైమ్ సీన్ లో ఉన్న ఆధారాలు అట్లాగే మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ అనేది చేశారు. సో ఈ ప్రాసెస్ లో మనకి ఈ రోజు ఎర్లీ అవర్స్ లో మన కేవీసీ లిమిట్స్ లో వీళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ అక్యూజ్డ్ ని అప్రహెండ్ చేయడం జరిగింది. సో పట్టుకొని తీసుకొచ్చి అతను ఇంట్రాగేషన్ చేసినప్పుడు మనకి ఓన్లీ 4 బ్యాంగిల్స్ 40,000 క్యాష్ తీసుకున్నట్టు రివీల్ చేశారు. సో కంప్లైంట్ లో మనకి ఏంటంటే 25 తులాస్ గోల్డ్ అట్లాగే క్యాష్ ఇవన్నీ పోయినట్లు కేసు బుక్ చేసాము, ఇన్వెస్టిగేషన్ చేసాము. అక్యూజ్డ్ పట్టుకున్న తర్వాత మనం ఇంట్రాగేషన్ లో పోయినటువంటి అమౌంట్ కి సంబంధించి డిఫరెన్స్ కనపడింది. సో అప్పుడు మన ఇన్స్పెక్టర్స్ ఈ టీం అంతా కూడా కంప్లైంట్ తోటి క్రాస్ చెక్ చేశారు. అక్యూజ్డ్ ఎంత మనం ఇంట్రాగేట్ చేసినా అతని దగ్గర రికవరీలో కూడా మనకి ఓన్లీ 4 గోల్డ్ బ్యాంగిల్స్, క్యాష్, మొబైల్ మాత్రమే దొరికినాయి. మీరు వెరిఫై చేసుకున్నారా కరెక్ట్ గా అని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇంట్లో మేము వెతికి చూస్తామని చెప్పేసి చూసి మిగిలిన బంగారం అంతా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. సో దాని బేసిస్ మీద ఈ గోల్డ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి గోల్డ్, క్యాష్ ఇవన్నీ కూడా రికవర్ చేసి ఇతన్ని రిమాండ్ పంపించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఏంటంటే ఇది గ్రేవ్ ప్రాపర్టీ అఫెన్స్ గా మేము నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేశాం. 25 తులాస్ గోల్డ్ అట్లాగే క్యాష్ ఇవన్నీ పోయినాయి అని చెప్పేసి. సో ఈ కంప్లైంట్ ఏంటంటే కొన్నిసార్లు ప్రజలు ఏం చేస్తున్నారంటే మన దగ్గర పోయింది 10 లక్షలు పోయినాయి అని చెప్తే కనీసం 1 లక్ష రూపాయలైనా దొరికితే ఇస్తారు అని అనుకుంటున్నారు. కానీ అది ఒక మిస్కన్సెప్షన్ అనమాట. దొంగతనంలో నిజంగా ఎంత పోగొట్టుకున్నారో బంగారం కానీ, డబ్బులు కానీ, లేకపోతే ఏ ఐటమ్స్ అయినా కానీ ఎగ్జాక్ట్ గా ఎంత పోగొట్టుకున్నారో అంతే మన కంప్లైంట్ ఇవ్వడం వల్ల కేసు కరెక్ట్ లైన్స్ లో బుక్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకు కూడా కరెక్ట్ గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు పోయిన ప్రాపర్టీ గురించి క్లారిటీ లేకుండా ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల మిస్లీడ్ అవుతారనమాట ఐఓస్ కూడా. సో కరెక్ట్ ప్రాపర్టీ లాస్ట్ ఎంత అనేది ఇవ్వాలనేది ప్రజలకు ఈ సందర్భంగా సూచిస్తున్నాము. అంతేకాకుండా ఇట్లా ఎక్కువ పోయింది అని మనకి ఇవ్వడం వల్ల వాళ్ళకి రికవరీలో ఎక్కువ రావడం అనేది జరగదు. ఇప్పుడు పోగొట్టుకున్న ఎంత అమౌంట్, ఎంత వర్త్ ప్రాపర్టీను మాక్సిమం రికవర్డ్ ఎంత ఉందో అంతే వాళ్ళకి తిరిగి కోర్టు ద్వారా ఇప్పించడం జరుగుతుంది. అలాంటి ఆలోచనలు కానీ అలాంటి ఏదన్నా ఉంటే మిస్కన్సెప్షన్స్ అవి తీసివేసుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. అంతేకాకుండా ఇట్లా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటే మిస్లీడింగ్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ బై గివింగ్ ఫాల్స్ ఆర్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక గవర్నమెంట్ సర్వెంట్ ని మిస్లీడ్ చేయడం కానీ, లేదా ఒక క్రైమ్ కి సంబంధించి ఒక అఫెన్స్ కి సంబంధించి తప్పుడు సమాచారం ఇవ్వడం కానీ ఇవి చేయడం ద్వారా ఏంటంటే మన బిఎన్ఎస్ లో 217 అట్లాగే 240 సెక్షన్స్ కింద శిక్షార్హులు అనమాట. వీళ్ళని 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. జైలు శిక్షకి వీళ్ళు పనిషబుల్ అఫెన్సెస్ అనమాట ఇది. సో ఈ రకంగా చేయవద్దని చెప్పేసి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తోటి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా మనకి కేసు గట్టిగా ఉంటుంది. కోర్టు ద్వారా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రికవర్డ్ ప్రాపర్టీ రిటర్న్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కేసులో తక్కువ సమయంలోనే మనకు 12వ తారీఖు కేసు రిజిస్టర్ అయింది లేట్ నైట్ కంప్లైంట్ బేసిస్ మీద. సో 19th కల్లా మన టీం అంతా కూడా చాలా ఎఫిషియెంట్ గా వర్క్ చేసి 24/7 సిపి గారి కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ గైడెన్స్, అట్లాగే మన క్రైమ్ టీము, అట్లాగే ఫింగర్ ప్రింట్స్ టీము, టెక్నికల్ టీము వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్ చూస్తే మనకి రాఘవేందర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే కేయూసీ ఇన్స్పెక్టర్ మా రవికుమార్ గారు, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ గారు, అట్లాగే కేయూసీ ఎస్ఐ పి శ్రీకాంత్, అట్లాగే ఫింగర్ ప్రింట్ బ్యూరో నుంచి ఎస్ఐ జి కిరణ్, అట్లాగే ఐటీ కోర్ టీం నుంచి కూడా ఏఏఓ ఉన్నారు ఎండి సల్మాన్ పాషా, సిసిఎస్ నుంచి హెడ్ కానిస్టేబుల్స్ కె మహేశ్వర్, బి జంపయ్య, అట్లాగే కానిస్టేబుల్స్ మధుకర్, బి చంద్రశేఖర్, కె వంశీ, జి విశ్వేశ్వర్, అట్లాగే
ఐటీ కోర్ టీం నుంచి పీసీస్ నగేష్, ప్రవీణ్ వీళ్ళందరూ కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో వీళ్ళు వర్కౌట్ చేసి అందరూ కూడా కోఆర్డినేటెడ్ అండ్ కన్సల్టెడ్ ఎఫర్ట్స్ ద్వారా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది అతి తక్కువ సమయంలో. సో వీళ్ళందరినీ కూడా సిపి గారు హోల్ హార్టెడ్ గా అప్రిషియేట్ చేశారు. మై అప్రిషియేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అంటే జనరల్ గా మేము చూస్తే ప్యాటర్న్ ఏంటంటే ఇళ్ల దగ్గర ఉండకుండా ప్రజలు సెలవులకి లేకపోతే పండగలకి లేకపోతే ఎలక్షన్స్ ఏదో ఒక సందర్భంగా ఇంట్లో ఉండని సమయం చూసుకొని దొంగతనాలు చేస్తున్నట్టుగా మా యొక్క ఇదన్నమాట. ఈ కొన్ని కేసెస్ లో చూసాము. కొంతమంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ షో మూవీకి వెళ్తారు, వెళ్ళి వాళ్ళు మేము ఇక్కడ మూవీ చూస్తున్నాం సెకండ్ షో అని ఫోటో తీసుకొని దాన్ని వాట్సాప్ స్టేటస్ పెడతారు. ఆ స్టేటస్ చూసి మేము కొన్ని కంప్లైంట్స్ లో చూస్తే ఒక 100 మంది పైనే చూసారు ఆ స్టేటస్. దానిలో ఎవరో ఒకళ్ళు వచ్చి కూడా ఇల్లు లాక్ బ్రేక్ చేసి తీసుకెళ్ళొచ్చు. సో ఇట్లాంటివి చేయొద్దని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మనమే దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు అయిపోతుంది. సో మనం లేము ఇంట్లో అనేది క్లియర్ గా పెడుతున్నాం అనమాట. సో ఇలాంటివి కూడా చేయకూడదు. వాట్సాపే కాదు, ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ వేరెవర్ ఎందులో అయినా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం ఏంటంటే ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే. మేడం, ఇది హన్మకొండ పోలీస్ స్టేషన్ నుంచి గంజాయి స్మగ్లర్ తప్పించుకొని దాదాపు 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు వారు ఆచూకీ అయితే